ఆర్థికంగా పరిస్థితి బాగలేదని చెప్పేసి సీఎం గారికి చెప్పడం జరిగింది. మీరు కూడా చూసారు. ఎందుకంటే మా దగ్గర లేదు అని చెప్పి నేపథ్యం. కానీ గతంలో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. పరిస్థితి మాకు సపోర్ట్ చేయండి అన్నారు. అప్పుడు సపోర్ట్ చేశారు. మరి మీకెందుకు ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు వెనుకడిగారు? వాస్తవానికి ఇలా అందరికి అదే పరిస్థితి. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న ఒక మాట, ఇలా పాలకపక్షం ఒక మాట చెప్పడం, ఎన్నికలప్పుడు కొన్ని కానీ అమలు కానీ కూడా చాలా చెప్పడం, అది పరిపాటి అయిపోయింది. మన వాస్తవానికి విజ్ఞానులు అందరూ మాట్లాడుకోవాల్సింది ఏదైతుంది అనేది. ఉద్యోగుల జీతభత్యాలు అయితే మ్యాండేటరీ, అది దాన్ని ఏ దల్లా చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి సంవత్సరంలో కూడా మా బడ్జెట్లో పెడతాం. 10 డిసెంబర్లో ఎంత దీని బడ్జెట్ ఎంత ఉంటుంది, దాని నెంబర్ స్టేట్మెంట్ అని ఉంటుంది. పోయే ఉద్యోగులు కూడా చేస్తారు. దీన్ని ఎప్పుడెప్పుడు ఇచ్చుకుంటూ పోవాలి. కానీ గతంలో ఉన్న పాలకుల పుణ్యమా, మరి ఇప్పుడున్న పాలకుల పుణ్యం, దాన్ని ఆపుకుంటూ వచ్చి అలా 10,000 కోట్ల అప్పును తీసుకొచ్చారు. ఇది అట్నే పోతుంటే నెలకు దాదాపు 500 కోట్లు అప్పు అయి తర్వాత తీర్చని భారంగా ఇలా ప్రభుత్వానికి ఏర్పడుతుంది. నేను ఒకటే అంటున్నాను, మంత్రులనైనా ముఖ్యమంత్రి గారినైనా, మీరు అధికారులుగా, మేము ఉద్యోగులుగా మేము అందరం ఉన్నాం, మాతో కోఆర్డినేషన్ చేయండి. కోఆర్డినేషన్ చేసి వాటి ఎట్లా చేస్తే బాగుంటుంది. మేము అందుకే అన్నాం, చీఫ్ సెక్రటరీ గారు గతంలో ఒక ప్రాక్టీస్ ఉండేది. మాకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మాకు అందరూ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎలా చేస్తే బాగుంటుందని మాట్లాడే సంస్కృతి ఉండేది. జిల్లా కలెక్టర్లు మాట్లాడారు. ఇది అలా మాట్లాడే పరిస్థితి లేదు. చాలామంది ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం అధికారులను వాళ్ళే నిర్ణయించుకుంటారు. అధికారులు నిర్ణయించుకుని వాళ్ళు పనిచేసే పరిస్థితి లేదు. వాస్తవానికి రివ్యూ అని చెప్పేసి ఎప్పుడు రివ్యూలు అవుతున్నాయి, ఎప్పుడు మంత్రులు తిరిగినట్టే తిరుగుతున్నారు. ఆ ఉద్యోగులు పనిచేసే పరిస్థితి లేదు, ఆ అధికారులు పనిచేసే పరిస్థితి లేదు. దీన్ని అడుగుదామంటే ఎవరు వినే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు నెలకోసారి పోయి రివ్యూ చేస్తే బాగుంటుంది. కానీ 5 రోజులకోసారి రివ్యూ చేస్తే, మీరు రివ్యూ చేయడం వల్ల అక్కడ ఉన్న అధికారులు ఉన్న వల్ల అధికారుల తర్వాత ఇంకా కింద అధికారులు, ఉద్యోగులు అందరు ఇబ్బందికరంగా ఉండి ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇబ్బంది. ఇలా ఫోటో కాల్లో కూడా ఇక చిన్న స్టేట్ అయిపోయింది. మన మంత్రులు ప్రతి జిల్లాకు దాదాపు తిరుగుతున్న ఏదో ఒక మంత్రి వస్తుండ్రు. అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది కూడా ఇబ్బంది అవుతుంది. ఊగా ప్రోటోకాల్ పాటించే వాళ్ళు అసలు వాళ్ళు ప్రజల దగ్గరికి పోలేని పరిస్థితి. ఇలా మండల ఆఫీస్లో ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఒక తహసీల్దార్కు వాస్తవానికి ప్రోటోకాల్ అది చూడటానికి ఇక్కడ వీళ్ళు పనిచేసే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రభుత్వం గ్రహించాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలు ముందు తీసుకొని ఇలా ప్రభుత్వం నెంబర్ 1 స్థితికి తీసుకొచ్చేదానికి మా ఉద్యోగుల పాత్రనే ఉంటుంది. అలాగే ఉద్యోగులు రిటైర్మెంట్ డే లాస్ట్ సందర్భంలో వాళ్ళను రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇస్తున్నారు. కానీ కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే వాళ్ళు సంబంధించి చాలా రోజులుగా తిరగాల్సి వస్తుంది. అసలు కొన్ని సందర్భాలలో వాళ్ళు రాని సందర్భాలు కూడా, చనిపోయే సందర్భాలు కూడా కనబడుతుంది. దీనిపైన 100% నేను ఇంతకుముందు చెప్తున్నా కదా, ఒక 3 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. గత ప్రభుత్వంలో కూడా 3 ఇయర్లు పెండింగ్ ఉన్నాయి. అప్పుడైతేనేమో వాళ్ళు 3 సంవత్సరాలు తప్పించుకున్నారు, ఏజ్ లిమిట్ నుంచి 3 సంవత్సరాలు తప్పించుకున్నారు. ఈ ప్రభుత్వానికి ఇలా రిటైర్ కావడం జరుగుతుంది. రిటైర్డ్ ఉద్యోగులు జీతపత్యాలని ఇలా తడిసి మోపడవుతుంది. ఈ ప్రభుత్వాలు తీరని ఏదైతుంది చాలా అన్యాయం. ఎందుకంటే ఆ ఉద్యోగులుగా రిటైర్డ్ అయిన ఉద్యోగులు వాళ్ళు దాచిపెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏదో నాకు పిల్లలకో ఏదైనా చదువుల కొరకో, లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుని కొడుకు వ్యాపారానికో, బిడ్డ పెళ్లికో, ఇల్లు కట్టుకుందామనో, లేకపోతే ఆయన మెడికల్ది వాస్తవానికి ఆరోగ్యాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తే ఉద్యోగి ఒక ఆపరేషన్ చేయాలని లక్ష ఖర్చు అవుతుంది. నేను రిటైర్ అయినాక వచ్చిన డబ్బులతో, నేను రిటైర్మెంట్ డబ్బులతో నేను ఆపరేషన్ చేసుకుంటా అంటారు. అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళని ఆపడం వల్ల చాలా మంది చనిపోవడం జరుగుతుంది. మాకైతే రోజు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మాకు ఫోన్ చేసి ఉంటే ఈ టోకెన్లు అంటే ఇది అలా మాకు అసలు నేను ఉద్యోగ సంఘ నాయకుల టోకెన్లు ప్రభుత్వం చెప్పడానికి ఇలా నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. వాస్తవానికి ప్రభుత్వాన్ని కూడా ఒకటే అంటున్నాం, మీరు గతంలో లేకుండా, మీరు టోకెన్ల సిస్టమ్ లేకుండా ఈక్యూబే సిస్టమ్ను తీసేసి, అప్పుడైతే పొద్దున మేము జీపీఎఫ్ ఏమన్నా అప్లికేషన్ పెట్టుకుంటే సాయంత్రం వరకు డబ్బులు వచ్చేటి, మా బ్యాంకులో డ్రా చేసుకునేది అట్లున్నాయి. ఆ స్థితికి తీసుకురావండి. ఇలా ఆ పక్షమా ఈ పక్షమా కాదు, అన్ని పక్షాలు ఏం చేస్తుంది, మేము ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, ఫస్ట్ రోజే జీతాలు ఇస్తున్నాం, గొప్ప చెప్పుడు రోజులు వచ్చినాయి. మరి తర్వాత ఇంకేం చెప్పుకుంటారు నాకు అర్థమవుతుంది. గతంలో ఇటువంటి స్థితి లేదు, మాకు జీతం గురించి ఆలోచించే స్థితి లేదు. ఇలా మాకు చాలా మంది ఉద్యోగులు అది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇలా ఏదైనా మనం ధనిక రాష్ట్రమైనా వేరే స్టేట్ వాళ్ళైనా మనం వేరే దేశం వాళ్ళ చూడాలంటే జీతభత్యాలు తప్పనిసరి ఇవ్వాలి వాళ్ళకు.
ప్రభుత్వాలకు ప్రభుత్వ ఉద్యోగం చూసుకుంటే నెంబర్ 1గా మారుతుంది.